క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి దేవుడు మనల్ని ప్రేమించి ఆయుషిచ్చి ఆరోగ్యం ఇచ్చి సజీవ లెక్కలో ఉంచిన విధానాన్ని బట్టి నేను ఆయనకి ఎంతో కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. కరోనా వైరస్ ద్వారా ఎంతోమంది బలహీనలు అవుతూ ఉంటుండగా, అనారోగ్యులవుతూ ప్రాణాలు కోల్పోతున్న వారిని మనం ప్రపంచం అంతట్లో చూస్తున్నాం. దేవుడు మన సంఘ బిడ్డల ఎడల, మన సంఘస్థుల కుటుంబాల ఎడల ఆయన యొక్క మహా ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి, ఇచ్చిన ఆయుస్సు ఆరోగ్యాన్ని బట్టి ఆయనకి నేనెంతో వందనాలు స్తుతి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఈ వైరస్ సంహరించబడి పూర్తిగా దేవాలయంలో మనమంతా చేరి కుటుంబాలతో ఆరాధించుకోవాలని ఆశించి వేడుకొంచున్నాం. దేవుడు మన ప్రార్థనలకి జవాబు ఇవ్వగలడు. నేటి దినమున మీతో కొద్దిసేపు వాక్య ధ్యానం చేయాలని ఆశ కలిగి ఉన్నాను. నేటి దినమున ప్రత్యేక అంశం ఏమనగా, పరిశుద్ధాత్మ దేవుడు చేయు కార్యములు. పరిశుద్ధాత్మ దేవుడు చేయు కార్యములనే అంశం ద్వారా మీతో వాక్యాన్ని పంచుకొని చెప్పి ఆశ కలిగి ఉన్నాను. మూలవాక్యంగా యోహాను సువార్త 16వ అధ్యాయము 5 నుండి 8 వచనాలు మనం గమనిస్తే, యోహాను సువార్త 16వ అధ్యాయం 5 నుండి 8 వచనాలు గమనిస్తే, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చేసిన కొన్ని కార్యాలు గూర్చి క్రీస్తు ప్రభువారు సాక్ష్యము ఇస్తూ ఉన్నాడు. దాన్ని చదువుకుందాం. ఇప్పుడు నన్ను పంపిన వాని వద్దకు వెలుచున్నాను. నీవు ఎక్కడికి వెలుచున్నావని మీలో ఎవడనో నన్ను అడుగుటలేదు, కానీ నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నదే. అయితే నేను మీతో సత్యం చెప్తున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయను. ప్రార్థన. మహోన్నతుడా, మా పరమ తండ్రి, చదవబడిన వాక్య భాగములో నుండి ఈ దాసుని సిలువ సాటును మరుగుపరుచుకొని నీ ప్రియబిడ్డలందరూ కావాల్సిన వర్తమానమును అందించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నోటికి నోరుగా ఉండి మీరు మాట్లాడండి. ఈ భావములను మాకు అర్థమైనట్లుగా సహాయం చేయండి. మా హృదయంలో వాటిని దాచుకొని వాటిని అనుసరించి నడుచుకొనొచ్చు. మిమ్మల్ని సంతోషపరచు, మేము ఆశీర్వదించబడేటట్లు సహాయం చేయమని కోరుతూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి ప్రభు అయిన యేసు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు నరావతారిగా ఈ లోకమునికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడి కార్యాలను గూర్చి శిష్యులతో, సంఘ బిడ్డలతో, అంతేకాకుండా ఏ స్థలములో అయితే యూదయ, సమరయ, గలిలయ రాష్ట్రాల్లో సంచరిస్తూ సువార్తను పంచుకున్నాడు, ఆ స్థలాల్లో చెప్పి ఉండడాన్ని మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుడు పంపిన కార్యాన్ని ముగించుకొని ఆయన
పరలోక రాజ్యానికి వెళ్ళిన విషయం మనకు తెలుసు. వెళ్ళక ముందు చేసిన కార్యములు, పలికిన పలుకులు ఎంతో అమూల్యమైనవిగా ఉన్నాయి. ఒలివల అనబడిన కొండ మీద ఆయన చివరగా నుంచున్నాడు. అందరూ చూస్తూ ఉండగా సుమారు 120 మంది పైగా ఉన్నారు. ఆయన ఆరోహుండై పరలోకానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయే ముందు, నేను వెళ్ళనదే మీ మధ్యకి ఆదరణకర్త రాడు కాబట్టి నేను వెళ్ళవలసి ఉంది, నేను వెళ్తున్నాను అని చెప్పాడు. ఎప్పుడైతే ఆ మాట చెప్పడం జరిగినో శిష్యులు, అక్కడ ఉన్నవారు కంగారు పడ్డారు. వారిని ఓదార్చి ధైర్యపరిచి అందరూ చూస్తూ ఉండగా ఆరోహుండై వెళ్ళిపోయాడు. క్రీస్తు ప్రభువారు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట ప్రకారంగా ఆయన 10 దినముల తర్వాత అనగా పునరుద్ధానుడై 50వ దినమున పరలోకములో నుండి పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభువారు ఏ రీతిగా 33 సంవత్సరాలు మానవుడుగా మనుషుల మధ్య ఉన్నాడు, అదే రీతి ఉండి నిమిత్తంగా భూమి మీదకి ఆయన వచ్చాడు. మొట్టమొదటికి వచ్చినప్పుడు యూదులకి భయపడిన శిష్యులు మేడగదిలో ఉండగా బలమైన గాలి వీచి ఒక అగ్ని కణం బయలుదేరి ఆ అగ్ని శాఖపు శాఖలుగా మారి కొన్ని నాలుకలుగా విభాగించబడి అక్కడున్న వారి మీద ఒక్కొక్కరిపై పురాలగా ఆత్మచేత నింపబడ్డారు. ఆత్మపూర్ణ అవడం అంటే పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయములో ప్రవేశించుట. ఇప్పటి వరకు సామాన్యమైన మనుషులుగా ఉన్నారు. యేసు ప్రభువారు చేసిన కార్యములు అన్నీ కూడా చూసిన వారు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వచ్చాడయ్యా, వారిలోనికి వచ్చాడయ్యా అంటే యేసు ప్రభువారిని గురించి సాక్షిగా ఉండు నిమిత్తంగా ఆయన వచ్చాడు. యేసు ప్రభువారి కార్యాలను తీసుకొని ప్రజలకి వెల్లడి చేసేవాడుగా ఆయన ఉన్నాడు. అందుకని వాక్యములో యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనములో పరిశుద్ధాత్మ దేవుడు పాపి యొక్క పాపమును ఒప్పుకొన చేసే విధానాన్ని గురించి తెలియజేశాడు. చదివితే ఆయన వచ్చి పాపమును గూర్చియో నీతిని గూర్చియో తీర్పును గూర్చియో లోకమును ఒప్పుకొనజేయను అని రాయబడి ఉండడాన్ని మనము గమనిస్తాము. నిజమే, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క కార్యం ఏమనగా మొట్టమొదటగా ప్రతి మనిషిని తాకుతాడు ఆయన. ప్రతి మానవ జనం జన్మించిన ప్రతి ఒక్క మనిషిని ఆయన తాకుతాడు. ఏమని ఒప్పింపు చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తాడంటే పాపాన్ని గురించి. ఎప్పుడైతే అంగీకరించి పాపమును ఒప్పుకుంటారో వారిని పరిశుద్ధపరచుటలో పరిశుద్ధాత్ముడి యొక్క కార్యము కనబడుచున్నది. మరియు ఆయన ఒప్పుకోని వారి విషయంలో తీర్పుని సంఘటన తెలియజేసేవాడుగా ఉన్నాడు. ఇప్పటికే ఈ వాయువులో దేవునికి తిరుగుబాటు చేసిన లూసిఫరు తన యొక్క అనుచరులకి సిలువలో యేసయ్య తీర్పు తీర్చేశాడు. వారికి నరక శిక్ష ఇక తరుణం వచ్చినప్పుడు ఇక మార్పు అనేది ఉండదు. కానీ మనకప్పుడే లేదు, మనకు అవకాశాలు ఇచ్చాడు. పాపాన్ని గురించి ఒప్పింపజేసినప్పుడు నిజమే నాయన నేను తప్పిదములు చేశాను అని ఒప్పుకుంటే వారికి పాప విమోచన కలిగించుటలో పరిశుద్ధాత్మ దేవుడు పాత్ర వహిస్తున్నాడు.
అయితే పరిశుద్ధాత్మ దేవుడు కేవలము మొట్టమొదటిసారిగా 50వ దినాన పెంతెకోస్తు దినాన 3 ముఖ్యంగా శిష్యులు మేడగదిలో ఉన్నప్పుడు వచ్చినదే మొదటి స్థలం కాదు ఆయనది. యేసుక్రీస్తు ప్రభువారు కనుక నరావతారిగా వచ్చినప్పుడు అప్పుడే కాదు ఆయన దేవుడిగా సంపూర్ణ మానవుడిగా ఉన్నది. ఆయన అంతకుముందే ఆత్మస్వరూపై దేవుడిగా సృష్టి ప్రారంభించక ముందే పరిశుద్ధాత్ముడిలో మిళితమై ఉన్నాడు. తండ్రి అయిన దేవుడిలో మిళితమై ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా యేసు ప్రభులో మిళితమై ఉన్నాడు. యేసు ప్రభు వారు కూడా తండ్రి అయిన దేవుడిలో మిళితమై ఉన్నారు. ముగ్గురుగా కార్యాలు చేసిన ఒక్కరై ఉన్నారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు సృష్టి ప్రారంభంలో ఉన్నాడు, సృష్టి అంతం వరకు కూడా ఉంటాడు. ఇప్పుడు మాత్రము మన మధ్య ఉంటూ ఉన్నాడు. ఆనాడు యేసు ప్రభు వారు గత 2000 సంవత్సరం కిందట మానవుల మధ్య ఏ రీతిగా వాళ్ళతోనే తిని త్రాగి ధరించి పరుని సంచరించాడో అదే రీతిగా ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనుషుల మధ్య ఉంటూ ప్రతి మనిషిని తాకి పాపాన్ని గురించి నీతిని గురించి ఆయన ఒప్పింపజేస్తూ ఉన్నాడు. అయితే పాపాన్ని గురించి నీతిని గురించి తీర్పుని గురించి ఒప్పించే విషయంలో గ్రీకు భాషలో ఒప్పింపజేయడానికి వాడిన పదము ఎలెంకో అని అన్నారు. ఎలెంకో అనగా ఒప్పింపచేయుట. ఎలెంకో అనే గ్రీకు పదానికి అనేక నానార్థాలు ఉన్నాయి. నేరారోపణ, బహిరంగం చేయుట, ఖండించుట, అంగీకరించుట అనేటువంటి నానార్థాలు ఉన్నాయి. కాబట్టి ఎలెంకో అనే పదము ద్వారా మనం చూస్తే ప్రతి మనిషిని ఒప్పింపజేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి తప్పక ప్రతి ఒక్కరూ పాపమును ఒప్పుకొనవలసి ఉన్నది. ఒప్పుకున్న వారికి ఆయన సంపూర్ణమైనటువంటి రక్షణను ఇస్తూ ఉన్నాడు. మరి ముఖ్యంగా పరిశుద్ధ గ్రంథంలో 2వ విషయం చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసిని సర్వసత్యములోనికి నడిపించువాడుగా ఉన్నాడు. ప్రతి విశ్వాసిని సర్వసత్యములోనికి ఆయన నడిపించేవాడే ఉన్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనము మనం చూసినట్లయితే, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయను అనే 13-14 వచనాల్లో మనం చూస్తాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 13-14 వచనములో యేసు ప్రభు వారు గొప్ప సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆయన అనగా సత్యస్వరూపమైన ఆత్మ అనగా పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క గుణం ఏమిటంటే సత్యస్వరూపి. ఆయన ఆకారమే సత్యం. ఆయన మహాస్వరూపము అగ్ని వలె కనబడవచ్చు, ఆయన మనిషిని వలె కనబడవచ్చు, వ్యక్తి కలిగిన వాడు కాబట్టి ఒక శక్తే కాదు, ఆయన ఒక వ్యక్తి అయి ఉన్నాడు. పులింగములో ఆయన్ని పిలవాలి, స్త్రీలింగములో ఆయన్ని పిలవడానికి వీల్లేదు. వచ్చింది పరిశుద్ధాత్మ పోయింది అని అనడానికి వీల్లేదు. ఎందుకనగా పరిశుద్ధాత్మ దేవుడు పులింగములో పిలువబడుతున్నాడు కాబట్టి పరిశుద్ధాత్ముడు వచ్చాడు, పరిశుద్ధాత్ముడు కదిలించాడు అని పులింగములో మనం పిలవలసిన వారమై ఉండి ఉన్నాము. అదే సత్యాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన నోటి మాటతో అంటాడు. 16:8 వచనంలో ఆయన అంటున్నాడు. ఆయనగా పులింగములో పిలుస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడిని ఆయన అంటున్నాడు. ఆయన వచ్చి పాపమును గూర్చి నీతిని గూర్చి అన్నాడు. అలాగే ఇక్కడ కూడా అయితే
16:13 యోహాను సువార్త. అయితే ఆయన అనగా, ఆయన అంటున్నాడు కాబట్టి సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ సర్వసత్యంలోనికి మనల్ని నడిపిస్తాడు. కాబట్టి సత్యం అంటే ఏంటో తెలియజేస్తాడు. ఏది న్యాయమో, ఏది యథార్థమో, ఏది ఖ్యాతి గలదో, ఏది మరియు పరిశుద్ధమైనదో, దేవుని చిత్తము ఏదో, ఆ విషయాలు అన్నీ కూడాను ఆయన జ్ఞానోదయమును కలిగించి జ్ఞాపక శక్తిని ఇచ్చువాడుగా ఆయన ఉండడాన్ని మనము చూస్తాము. అయితే ఆయన తనంతటికి తానే ఏమీ కూడా బోధించడు కానీ యేసు ప్రభు వారిలోనివి తీసుకొని యేసు ప్రభు వారికి సాక్షిగా ఉన్న నిమిత్తంగా వేటినైతే యేసు ప్రభు వారు బోధించాడో, యేసు ప్రభు వారు బోధించిన వాటిల్లో నుండి ఆయన తీసుకొని ప్రజలకి పాపాన్ని గురించి, నీతిని గురించి మరియు తీర్పుని గురించి ఒప్పింపు చేయడం చేస్తాడు ఆయన. అందుకనే ఆయన ప్రత్యేకంగా నా వాటిలోని తీసుకొని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచును అనే మాట 14వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. నిజమే, పరిశుద్ధాత్ముడి కార్యములలో ఆయన చేసే పని ఏమిటంటే, యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చినప్పుడు చేసిన కార్యాలలో మనుషులను ఒప్పింపజేయడానికి, మనుషులు నీతిమంతులుగా మార్చబడ్డానికి, మనుషులు దేవుని బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా అవడానికి ఆయనలో నుండియే తీసుకుని హెచ్చరిక చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మరియు మూడో విషయం చూస్తే, విశ్వాసికి ప్రార్థనలో సహాయము చేసేవాడుగా ఉన్నాడు. ప్రార్థన మనం ఎలా చేయాలో దేవుని సన్నిధానంలో మనకు తెలియదు కానీ ఆయన మనకి మాదిరికరంగా చూపిస్తూ ఉన్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనములో, రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనములో పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసికి ప్రార్థనలో సహాయం చేసే విషయమే తెలియజేస్తున్నాడు. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలైనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ అనగా పరిశుద్ధాత్మ, ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయించు అన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడట? మన పక్షంగా ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. చాలామంది నాకెవరు లేరు, నా పక్షాన్ని ఎవరు లేరు అని బాధపడేవారు, ఒంటరి జీవితం జీవించేవారు, ఏకాంతంలో ఉండేవారు అనుకుంటూ ఉండవచ్చునేమో. కానీ నీ పక్షంగా ప్రార్థన చేసేవారు ఇద్దరున్నారండి. ఒకరు యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి కుడి పార్శ్వాన కూర్చొని ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. రెండవదిగా మనుషుల మధ్యగా వచ్చే పరిశుద్ధాత్మ దేవుడు కూడా నీ పక్షంగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన మాట, ఆయన ప్రార్థన తప్పిపోవడానికి వీల్లేదు. కాబట్టి నీ పక్షంగా ప్రార్థన చేస్తున్నాడు అని అంటే అది నెరవేర్పులోనికి తీసుకొని వస్తాడు అని మనం అర్థం చేసుకోవాలి. మనము భయపడవలసిన అవసరము లేనే లేదండి. ఎందుకనగా ఆయన మన పక్షంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మరియు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం ఇక ఎలాగ ప్రార్థన చేయాలో మనకు నేర్పుతున్నాడు. అదే ప్రకారంగా తండ్రి అయిన దేవుడిని, కుమారుడైన దేవుడిని, పరిశుద్ధాత్మ దేవుడిని మరియు ఉచ్చరిస్తూ మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉండి ఉన్నాము. అయితే ఆ వివరణ కొద్దిగా చూస్తే యేసు ప్రభువారు విజ్ఞాపన చేయటము, పరిశుద్ధాత్మ దేవుడు విజ్ఞాపన చేయడము అనేది చూస్తే మనము తప్పిపోకుండా నిమిత్తము, మనం నరకంలో పడకుండా ఉన్న నిమిత్తము వారు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. కానీ ఆ ప్రార్థనలకి అవకాశాలు దేవుడు మనకు కల్పించిన వారు ప్రార్థిస్తూ ఉండగా, విజ్ఞాపన చేస్తూ ఉండగా మనకు అన్ని ద్వారాలు తెరవబడతాయి. పాప క్షమాపణ, మారు మనసునంది క్రీస్తు బిడ్డలుగా అవుటకు ద్వారాలు తెరవబడినప్పటికీ తెరవబడిన ద్వారము వైపు మనము పయనించకుండా మన స్వేచ్ఛగా, మన ఇష్టానుసారంగా మనము గనక పయనించినట్లయితే అటువంటి సదవకాశాన్ని మనంతటిగా మనమే కాలదనుకుంటూ ఉన్నాము. మార్పు లేని జీవితంతో అలాగే చనిపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతాము. సింహాసనందు కూర్చొని పెట్టినప్పుడు
వారి ఇరువురు కూడా నిలబడి మనకి సాక్షులుగా ఉంటారు. మీ పక్షంగా నేను ప్రార్థన చేశాను, నీకు అవకాశాలు నేను కల్పించాను, నీవు అంగీకరించలేదు, వీటిని తృణీకరించావు, దేవుణ్ణి తృణీకరించావు, దైవికమైన మార్గాన్ని తృణీకరించావు, నీ ఇష్టం వచ్చిన మార్గాన్ని నువ్వు వెన్నుకున్నావు అని ఆనాడు తీర్పు తీర్చి నిత్య నరకానికి పంపుట జరుగును. 4వ విషయం చూస్తే, పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మతో కృపావరాల్ని అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. కృపావరములు నానా రకాలుగా ఉన్నాయండి. అయితే ఆహ్వానించిన వారు, కోరుకున్నవారు, వేడుకున్నవారు, కనిపెడుతున్నవారు, కలిగి ఉండాలి నేనని ఆశించిన వారికి ఆయన విరిచి వడ్డించినట్లుగా, రొట్టె విరిచి వడ్డించినట్లుగా కృపావరములను కూడా ఒక్కొక్కరికి ఆయన అందించువాడై ఉన్నాడు. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 4 నుండి 11 వచనాలలో 9 రకాలైనటువంటి కృపావరాలను గూర్చి తెలియజేస్తాడు. వాటన్నిటిని చదువుటకు సమయం చాలదు, కానీ నేను ఆ 9ని మీ ముందు ఉంచుతాను. ఈ 9 వరాలలో మాట్లాడేటువంటి వరాలు ఉన్నాయి, మరియు ప్రత్యక్ష వరాలు ఉన్నాయి, సామర్థ్యపు వరాలు ఉన్నాయి. మొట్టమొదటిగా ఈ 9 వరాలు చూస్తే, 1 బుద్ధివాక్యము అనే వరము, 2 జ్ఞానవాక్యము అనే వరము, 3 విశ్వాసము అనే వరము, 4 స్వస్థపరచు అనే వరము, 5 అద్భుతములు చేయు వరము, మరియు అద్భుతములు చేయు శక్తి వరము, 6 ప్రవచన వరము, 7 ఆత్మల వివేచన వరము, 8 నానావిధ భాషల వరము, 9 భాషలకు అర్థం చెప్పు వరము. ఈ 9 3 రకాలుగా విభజించారు. అంటే ఒక్కొక్క దాంట్లో 3 వరాలు ఉంటున్నాయి. ఒక విధానం ఏమిటి అంటే, విభాగించిన దాంట్లో మాట్లాడే వరము, వారు మాట్లాడగలుగుతారు. మాట్లాడే వరాలు ఏమిటంటే అన్ని భాషలతో మాట్లాడము, అన్య భాషల యొక్క అర్థము చెప్పడము వారు మాట్లాడతారు, ప్రవచనము వారు మాట్లాడతారు. కాబట్టి ఇది మాట్లాడే వరాలు. 2వది ప్రత్యక్షతా వరము. ఇందులో కూడా 3 వరాలు సమకూర్చబడ్డాయి. 1 బుద్ధివాక్యము, అది నీ కంటికి కనబడదు, మాట్లాడదు, కానీ క్రియ జరిగిస్తుంది. అలాగే జ్ఞానవాక్యము, నీ కంటికి కనబడదు, అది మాట్లాడదు, కానీ క్రియ జరిగిస్తుంది. ఆత్మల వివేచన, నీ కంటికి కనబడదు, కానీ క్రియ జరిగించుట జరుగును. అలాగే 3వది సామర్థ్యపు వరాలు. 3 ఉన్నాయి. ఏమిటంటే అందులో 1 విశ్వాస వరము, ఇది చాలా ప్రాముఖ్యము. ఆత్మఫలములో విశ్వాసం ఉన్నది, కృపావరములో విశ్వాస వరము అనే వరం ఉంది. 2వదిగా స్వస్థతా వరము, 3వదిగా అద్భుతాలు చేసే వరము. ఈ 9 వరాలను పరిశుద్ధాత్మ దేవుడు కోరుకున్న వారికి, కనిపెట్టిన వారికి, మరియు ఎదురు చూసిన వారికి, మొరపెట్టుకున్నటువంటి వారికి ఆయన ఇచ్చుతూ ఉన్నాడు. కొందరికి మొత్తం వరాలు 9 వరాలు ఇచ్చేస్తున్నాడు. కేవలం ఈ కృపావరాలే కాకుండా భౌతికమైన వరాలు కూడా అనేకం ఉన్నాయి. కానీ మనకి విలువైనవి, అమూల్యమైనవి, మన ఆత్మ నిత్యరాజ్యములో చేర్చబడటానికి, అనేకుల్ని నిత్యరాజ్యములోనికి బలవంతంగా కాకుండా ఈ యొక్క వరాలతో వారిని ప్రేమపూర్వకంగా పరలోక రాజ్యం వైపు తిప్పడానికి దేవుడు ఈ సాక్షిగా వాడుకుంటాడు ఈ వరాలతో. అయితే 5వ విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనను క్రీస్తు కొరకు సాక్షులుగా, బూదిగాంతముల వరకు సాక్షులుగా ఉండేటట్లుగా ఆయన చేస్తాడు. ఉదాహరణ చూస్తే అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల యందంతటను బూదిగాంతముల వరకును నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పెను. పరిశుద్ధాత్మ దేవుడు కనుక మనుషుల మీదకి వచ్చినప్పుడు మనుషులు ఏమి పొందుతారంటే పవిత్రమైన పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందుతారు. యేసుక్రీస్తు ప్రభువారు నరావతారిగా వచ్చినప్పుడు కన్య మరియకు పరిశుద్ధాత్మ దేవుడు తాకిడి వలన ఆమె గర్భం ఏ రీతిగా ధరించనో, అనగా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పరిశుద్ధుడిని
గర్భములో అంకురము ఎలాగ ఏర్పడినో అలాగుననే నశించున్న ఆత్మలు పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పుకునేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిపై హృదయంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడో, ఎవరిలోనికి ఈ కాలంలో ప్రతి వారి హృదయములు, నమ్మిన వారి హృదయములో యేసుని రక్షకుడిగా, ప్రభువుగా, దేవుడిగా నమ్మిన వారి హృదయములో పరిశుద్ధాత్ముడు కార్యం చేశాడు కాబట్టి వారిలోనికి వచ్చేస్తున్నాడు. ఒకవేళ నీకు కనబడకపోవచ్చు, కానీ దురాత్మలు స్పష్టంగా చెప్పగలుగుతాయి నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనే విషయం. అంటే ఆత్మస్వరూపి మన ఆత్మ మనకు ఎలా కనబడదో, దేవుని ఆత్మ మనకు ఎలా కనబడదో, మనలో ఉండిన మన ఆత్మ మనకు కనబడదు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా కనబడకపోవచ్చు, కానీ ఆయన ఉండినట్లుగా ఆయన మనలో కార్యం చేస్తాడు. పవిత్రమైన చూపులు, పవిత్రమైన మాటలు, పవిత్రమైనటువంటి నడవడి, పరిశుద్ధ జీవితము, పరలోక రాజ్యం కొరకైన ఆశ, తృష్ణ, కోరిక, వాంఛ, అంతేకాకుండా అనేకుల్ని ఆ మార్గంలో తిప్పుట కొరకైన సమయం హెచ్చించుట, ద్రవ్యముని వ్యయపరచుట, అన్నీ కూడా ఆత్మీయ కార్యాల కొరకు ప్రయాసపడుతూ ఉంటాడు. ఒకవేళ ఎరగిన వారి క్రీస్తుని పిచ్చి పట్టిన వాళ్ళలాగా కనబడితే కనబడవచ్చునేమో, కానీ ఆ వ్యక్తి, కానీ అది పిచ్చి కాదు. కానీ యేసుని ఎరగిన వారికి పిచ్చి పట్టింది. క్రీస్తుని ఎరగని మనుషులకు సాతానుడు పిచ్చి పట్టేటట్టు చేసి యేసుని ఎరగనీయకుండా చేస్తూ ఉన్నాడు. కానీ అది ప్రేమతో కూడిన ఆశ అయి ఉన్నదనే విషయాన్ని మర్చిపోవట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో ప్రవేశిస్తున్నాడో వారు ఆనాడు మేడగదిలో ఉండినప్పుడు శిష్యులు ఒక్కొక్కరిపై వ్రాలినప్పుడు అన్ని భాషలు మాట్లాడారు, భాషలకి అర్థం చెప్పారు. అంతేకాకుండా బయటకు సువార్తార్థం వెళితే వేలకు వేలు ఆత్మలు రక్షణలోనికి వచ్చాయి అనగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ గొప్ప కార్యాన్ని వారి నిమిత్తమై మరియు యేసయ్య పడిన శ్రమకు తగిన విధానంకి సాక్షిగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి క్రీస్తులోనే తీసుకొని కదిలింపచేసి, హెచ్చరింపజేసి, బుద్ధి పుట్టించి, గడ్డి పెట్టి, ఖండించి, గద్దించి హెచ్చరిక చేసేటువంటి క్రియను ఎవరు చేస్తున్నారయ్యా అంటే పరిశుద్ధాత్మ దేవుడు చేస్తూ ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు కార్యముల్లో సృష్టి ప్రారంభంలో ఉన్నాడు. అంతేకాకుండా క్రీస్తు ప్రభువారు నరావతారికి వచ్చినప్పుడు ఉండినాడు. ఈ రెండవ రాకడలో యేసు క్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో ఆయన మిళితమై భూభాగం నుండి ఆయన ఎల్లనై ఉన్నాడు. అప్పుడు వరకు కూడా భూమిపైనే మనుషుల మధ్యనే ఆయన సంచరిస్తాడు. ఆయన చేసే పని ఏంటంటే ప్రాముఖ్యమైనది పరలోక మర్మములను, అర్థం కాని విషయాలను అర్థమయ్యేటట్లుగా చేస్తాడు. జ్ఞాపక శక్తిని ఇస్తాడు. ఒక్కసారి మనము చదువుకున్న విషయాలని రెండవ పర్యాయం సంయోచితముగా ఉండినప్పుడు వాటిని జ్ఞప్తి వచ్చినట్లుగా ఆయన చేయగలడు. అయితే ఆ జ్ఞానముతో బైబిల్లో చెవుగలవాడు వినుగాక అన్నట్లు ఆత్మ చెవులతో ఆయన స్వరాన్ని వినగలిగితే తప్పకుండా ఆయన శక్తిమంతుడుగా, ఆయన ఒక వ్యక్తిగా ఉన్నాడు అని, మాట్లాడుతూ ఉన్నాడని అర్థం చేసుకొనగలిగిన వారమై ఉంటాము. పరిశుద్ధాత్ముడు చేసిన కార్యాలు ఇన్ని అని వర్ణించలేము, అనేకము ఆయన చేశాడు. ఈనాడు ప్రపంచమందంతటా సంఘాలు ఏర్పడినవి అని అంటే, క్రీస్తుని ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు, కొనియాడుతున్నారు అని అంటే ఆయన చేసినటువంటి కార్యమై ఉండి ఉన్నదే. కాబట్టి ఆయన సాక్షులుగా ఉండాలని అనేకుల్ని లేవనెత్తు ఉన్నాడు. పరిశుద్ధాత్ముని కార్యముల్లో ప్రాముఖ్యముగా సాక్షులుగా ఉన్నవారు యేసు ప్రభు వారు శిష్యులు అందరూ కూడా ఆయన కోసము సాక్షులై హతసాక్షులయ్యారు. ఒక్క యోహాను అనబడిన వాడు తప్ప మిగిలిన వారు అందరూ కూడా ప్రభు కోసం ప్రాణం ఇచ్చిన వారుగా ఉన్నారు. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనమును బట్టి మనం చూసినప్పుడు
వారికి లోకాన్ని ఒప్పింపజేసిట చూశాము పరిశుద్ధాత్మ దేవుడు. మరియు సాక్షులుగా ఉండి నిమిత్తముగా ఎటు వెళ్ళినను శక్తినిచ్చి వారు ప్రాణాన్ని ప్రభు కోసము పెట్టుటకైనను వెనుకంజ వేయకుండా ముందుకు సాగుటకు శక్తినిచ్చేవాడుగా ఉన్నాడు. ఉదాహరణకి శిష్యుల్లో తోమ విషయం ఆలోచన చేస్తే, యేసు శిష్యుల్లో తోమ ఒక్కడే హిందూ దేశంలో క్రైస్తవ సంఘమును స్థాపించిన వాడిగా ఉన్నాడు. యెరూషలేము నుండి క్రీస్తు శకము 52వ సంవత్సరమున వచ్చి క్రీస్తు శకము 72వ సంవత్సరం వరకు కూడాను ప్రత్యేకంగా ఆయన జీవించాడు. క్రీస్తు శకము 72వ సంవత్సరములో త్రిశూలముల చేత పడవబడి బ్రాహ్మణులు ఆయన మీద కక్షతో మరియు పొడిచి చంపేశారు. హతసాక్షి అయ్యాడు. తమిళనాడులో ఉన్న ప్రధాన పట్టణమైనటువంటి మద్రాస్ విమానాశ్రయం ప్రక్కన ఉన్న సెయింట్ థామస్ మౌంట్ అనేటువంటి స్థలమున ఆయన ప్రాణం ఈడిచాడు. ప్రత్యేకంగా సెయింట్ థామస్ మౌంట్ అనే స్థలం మైలాపూర్ నందు అక్కడ సమాధి చేయబడ్డము ఆయన జరిగింది. ఇతడు క్రీస్తుకి సాక్షులుగా ఉన్నట్లు యేసు ప్రభువారు శిష్యులందరూ ప్రపంచంలో దేవుడు